మొబైల్ ఫోన్ యజమానులు తమ ఫోన్ పోగొట్టుకుంటే ఏమాత్రం బాధపడొద్దని తక్షణమే సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బంది రికవరీ చేసి అప్పగించారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 32 వారి మొబైల్స్ రికవరీ చేసి ఇచ్చారు. దొంగతనం, పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఇప్పటివరకు సిఈఐఆర్ పోర్టల్లో బాధితులు ఫిర్యాదు చేయగా వాటిలో 32 ఫోన్లను గుర్తించి మొబైల్ స్వాధీనం చేసుకుని సంబంధిత యజమానులకు అందజేసినట్లు చెప్పారు. మన ఫోన్ ఇచ్చిన రైటింగ్ ఏంటి సాయి నూరా भी जा रहे बोल के सुने हमारा फोन यही ना यही है सर। अल्लाह और तरक्की दे इंशाल्लाह। चंद्रायणगुट्टा पुलिस स्टेशन वेरी गुड अल्हम्दुलिल्लाह। आपको और तरक्की दे, सेहत दे, सबको स्टाफ को अल्हम्दुलिल्लाह। भाई बहुत मुश्किल से अल्हम्दुलिल्लाह मिल गया। लाख लाख शुक्र है आप लोगों का, अल्लाह का अव्वल। इंशाल्लाह और तरक्की दे सर, वेरी गुड। चंद्रायणगुट्टा రమణ ఎక్కడ ఉంటారు మీరు? అల్వాల్లో ఉంటాను. ఎప్పుడు పోయింది మీ ఫోన్? 1.5 year అయింది. ఓకే, 1.5 year बाद మీరు దొరుకుతుంది అనుకురా సార్ మీ ఫోన్? ఓప్స్ పోయింది. మరి ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది? మరి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రైట్ సార్. कहाँ रहते? कब गए तुम्हारे फोन? 2 महीने हो गए। ठीक है, और कौन? शेख उस्मान जी। कहाँ रहते आप? सर हैबिट्स में। कब चले गए तुम्हारे फोन? 29 दिसंबर। कैसे थे? ओ पिकनिक गए थे फ्रेंड्स के साथ। सर जी शुक्रिया। అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో చంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ గోపి, అదేవిధంగా డిఐ రామస్వామి, వాళ్ళ క్రైమ్ టీం అందరూ కూడా ఎవరైతే తమ యొక్క మొబైల్ ఫోన్లని పోగొట్టుకోవడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు రావటం వలన అట్టి ఫిర్యాదులపై క్రైమ్ టీం మొత్తం కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్ల యొక్క ఐఎంఈఐ నెంబరు ఏదైతే ఉందో దాన్ని కొత్తగా వచ్చినటువంటి సిఐఆర్ పోర్టల్లో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే ఒక పోర్టల్ని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. దానిలో ఎంట్రీ చేయడం ద్వారా ఎవరైతే మొబైల్ లాస్ అయిందో వాళ్ళ యొక్క మొబైల్ని మళ్ళీ తిరిగి వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నట్టయితే దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ రకంగా ఈ యొక్క సంవత్సర కాలంలో, అంటే దాదాపు ఒక 2 నెలల కాలంలో మొత్తం దాదాపు 32 ఫోన్లని ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఆ యొక్క 32 ఫోన్లను కూడా ఈరోజు ఎవరైతే బాధితులు ఆ యొక్క ఫోన్లని కోల్పోవడం జరిగిందో వాళ్లకు ఈరోజు మేము ఇక్కడ అందజేయడం జరుగుతుంది. ఇట్టి ఫోన్లని డిటెక్ట్ చేయడంలో డిఐ రామస్వామి, అదేవిధంగా వాళ్ళ యొక్క క్రైమ్ టీమ్ ఎస్ఐ అండ్ సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా పనిచేసి ఈ యొక్క ఫోన్లన్నింటినీ కూడా తెప్పించడం జరిగింది. వారికి మా యొక్క డీసీపీ గారు, అదేవిధంగా సిపి గారి తరఫున కూడా ప్రత్యేక రివార్డు అందజేయడం కోసం మేము పంపించడం జరుగుతుంది. ఇది